అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామ ఈడ ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా అరే పైన హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లంబసింగి నుంచి బయలుదేరి ఒక 40 కిలోమీటర్స్ అరకు దారిలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని ఉంది. సో ఇక్కడికి వచ్చాము. 50 రూపాయలు ఇక్కడ కూడా గుంజుకున్నారు కార్ పార్కింగ్ కోసము. సో మా వాళ్ళు ఎన్నిసార్లు కట్టాలి కార్ పార్కింగ్ కోసం అని కొంచెం ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. ఏం చేసినా కూడా వాళ్ళు వదిలేటట్లేదు. 50 రూపాయలు కట్టాల్సిందే. క్యాషే ఇక్కడ ఫోన్పేలో ఎక్కడ పనిచేయవు. కొంచెం క్యాష్ పెట్టుకొని రావాలా. మన వాళ్ళందరూ ఇంకా షార్ట్లలో చెడ్డీలలో టవళ్ళు అన్నీ వేసుకొని బయలుదేరుతున్నారు. నీళ్ళు మాత్రం చల్లగా ఉన్నాయంట. ఆడ పోయినాక చూసాం అది ఏమాత్రం చల్లగా ఉన్నాయో. పొద్దున్న సూర్యుడు అయితే డిసప్పాయింట్ చేసినారు లంబసింగిలో. ఇప్పుడు కనీసం ఇక్కడ వాటర్ ఫాల్స్ అయినా కూడా మనకు సాటిస్ఫై చేస్తాయో లేవో చూడాలా. చికెన్ ఇక్కడ క్యాష్ కైకు ఫోన్పే. ఇప్పుడే టికెట్లు తీసుకున్నాము వాటర్ ఫాల్స్లోకి పోవడానికి. ఇక్కడ ఎక్కడ లేని విధంగా దారుణంగా గుంజుకున్నారు. మనిషికి 60 రూపాయలంట. ఇదేందయ్యా స్వామి, బయలుదేరినప్పటి నుంచి పార్కింగ్లు కానీ, ఎంట్రీ టికెట్లని, జీపుల కోసం టికెట్లని, టికెట్లకే లెక్కంతా పోతుంది బా. మరి దారుణంగా ఉన్నారు ఇక్కడ మరి టూరిజము. ఇది మన ఆంధ్ర సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారు కొంచెం సీరియస్గా చూసుకోవాలి దీన్ని. మరి అంత లెక్క గుంజుతున్నారు. దాని ప్రకారంగా మెయింటెనెన్స్ కూడా ఉండాలి కదా. సో ఎంట్రీ అయినా మనము వాటర్ ఫాల్స్లోకి. ఎక్కడి నుంచో వస్తున్నాయి కొండల మధ్యలోంచి వాటర్ ఫాల్స్. నీళ్ళ శబ్దం మాత్రం ఆహాహాహా ఒక రకమైన అనుభూతి ఉంది. చల్లగా ఉంది వాతావరణం. పైనుంచి మాత్రం సూర్యుడు లంబసింగిలో కాండ్రాలే సూర్యుడు. మరి మొత్తానికి ఇక్కడ మాత్రం కనిపిస్తాడు. ఎనీవే థ్యాంక్ యూ. చూసాం. ఇంకా మాకు కొంచెం కిందకి వెళ్ళేది ఉంది. తాపలు అయితే బాగా నీట్గానే కట్టినారు. ఇంకా కిందకి వెళ్ళి చూసాం. మనమైతే షార్ట్లతో రెడీగా ఉన్నాం దిగడానికి కూడా. క్రౌడ్ అయితే ఏం పెద్దగా లేదు. చూడండి ఆహా. అదిగా బాగుంది. సో ఇదే మొత్తానికి సుమారుగా నాకు తెలిసి ఒక 500 పైన ఎత్తుంటాయి తాపలు. ఆ తాపలు కిందకు వచ్చాము. ఇవే వాటర్ ఫాల్స్. ఆడవాళ్ళు, మగవారు, ముసలోళ్ళు, పెద్దలు, పిల్లోళ్ళు, పిల్లగారు అందరూ ఓని కూర్చొని ఉన్నారు నీళ్ళల్లో. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువ లోతైతే ఏం లేవు నీళ్ళైతే, కానీ ఫోర్స్ మాత్రం చాలా ఉంది. ఈ చలికి ఈ వాటర్ ఫాల్స్లో ఒక అర్ధ గంట స్పెండ్ చేస్తే ఆహా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా మనం దిగుదాం. పని ఇంకా పని టైం వేస్ట్ ఇంటికి. నాడు వాళ్ళం ఆడదాడలే ఇంకేం వేరే. అని
ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు పడిపోయిందా? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే లివర్ కుక్కైన నిప్పు, నీ అబ్బా జఫా.